హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము సరస్వతి నది పుష్కరాల గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ప్రతి 12 ఏళ్లకోసారి వచ్చేటువంటి ఒక దివ్యమైన క్షణము సరస్వతి పుష్కరాలు. ఈ మహోత్సవం నదీ తీరాల్లో భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మికతలతో నిండి ఉంటుంది. ప్రస్తుతం మనం ఈ వీడియోలో సరస్వతి నది యొక్క పుష్కరాల యొక్క ప్రాముఖ్యత మరియు వాటి వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, సరస్వతి నది అనేది మనకి భౌతికంగా కనిపించకపోదు, ఎందుకంటే ఇది చాలా పురాతనమైన నది అవటం వలన మనకి ఈ నది కనపడదు. కానీ వేదాలలో, పురాణాలలో, అలాగే మహాభారతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందువలన ఇది గంగా, యమున నదులతో కలిసి పుణ్య సంగమాన్ని ఏర్పరుస్తుంది. ప్రజలు నమ్మేది ఏమిటంటే ఈ నది భూమి అడుగులోంచి ప్రవహిస్తూ సంగమంలో లీనమవుతుంది అని. పుష్కరాలు అంటే ఒక నదికి సంబంధించిన పండుగ. బృహస్పతి ఒక రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశికి సంబంధించిన నదిలో పుష్కరాలు జరుపుతారు. సరస్వతి నది పుష్కరాలు మిథున రాశిలో ప్రవేశించినప్పుడు జరిగేటువంటి పుష్కరాలే మనకి సరస్వతి నది పుష్కరాలు. పుష్కరాల్లో ముఖ్యంగా భక్తులు పుణ్యస్నానం చేస్తారు. దీనివల్ల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే పుష్కరాల్లో పూజారులు ఎక్కువగా ముఖ్యంగా హోమాలు, జపాలు, తర్పణాలు లాంటివి నిర్వహిస్తారు. పితృదేవతలకు పూజలు చేయడం అనేది ఈ పుష్కరాల యొక్క ప్రాముఖ్యత. అలాగే పుష్కరాల సమయంలో అన్నదానము, ధర్మకార్యాలు కూడా చాలా బాగా విస్తృతంగా జరుగుతాయి. ఫ్రెండ్స్, జనరల్గా మనకి సరస్వతి నది కనపడదు. ఇది నది అంటే సంగమంలో అడుగు నుండి ప్రవహిస్తుందని నమ్ముతారు. ఇది ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి త్రివేణి సంగమం, అలాగే మనకి అలకనంద, భగీరథి సంగమాలలో కూడా ఈ పుష్కరాలను నిర్వహిస్తారు. అంతేకాకుండా మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాళేశ్వరంలో కూడా ఈ పుష్కరాలను నిర్వహిస్తారు. సరస్వతీదేవి అంటే జ్ఞానము. అందుకే పుష్కరాల సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సద్గురుల ఉపన్యాసాలు, సంగీత నాటక ప్రదర్శనలు జరుగుతాయి. ఇది ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికంతో కూడుకున్నటువంటి మేలుకొలుపు. మన సంస్కృతిని, జ్ఞానాన్ని గుర్తు చేసుకునేటువంటి సమయము. అలాగే ఫ్రెండ్స్, మనకు జనరల్గా పుష్కరాలు అంటే అదేదో జస్ట్ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు, లేదా ఒక ఉత్సవం మాత్రమే కాదు. ఇది మనం ఆత్మతో, సాంప్రదాయంతో, జ్ఞానంతో ఉన్నటువంటి సంబంధాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకునేటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రస్థానం. ఈ సరస్వతి నది పుష్కరాలు ఇప్పుడు మే 15 నుండి 26వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.